హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో నారద మహర్షి గారి ఉపదేశము, ఈయనకి ఎవరో పురంజనుడికి, ప్రాచీన బర్హి మహారాజుకి పురంజనుడు అని ఒక క్యారెక్టర్ని యూజ్ చేసి అంత జీవితం అంటే ఏంటి, జీవితంలో జీవుడు ఎలాగ చిక్కుకుపోయి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకొని ఇంకా అలాగ ఉండిపోయి ఎప్పుడు మృత్యువు వస్తుంది అని కూడా ఆలోచించకుండా జీవితం ఫుల్గా గడిపేస్తాడు. ఒక చిన్న కథ, ఒక వనంలో ఒక చిన్న లేడీ జింక, ఆ జింకేమో జింకకి ఎప్పుడు మ్యూజిక్ అంటే ఇష్టం అన్నమాట, నాదం. సో ఆ జింకేమో ఒకసారి అక్కడ ఏదో తుమ్మెదల గుంపు, ఆ తుమ్మెదలు జుంకారం చేస్తున్నాయి. సో ఆ జింక అది చాలా సంతోషంగా వింటూ 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 తల ఇటేపు అటేపు ఊపుకొని చక్కగా వింటుంది అన్నమాట. ఇంకా ఏమైంది, బయట ఏమైంది ఏమీ చూడలేదు. ఆ పక్క పొదల ఒక పులి దాక్కున్నది. అది ఆ జింకకి తెలియదు. ఎందుకు? జింక ఈజ్ సో అబ్జార్బ్డ్ దేంట్లో, ఈ జుంకారాలు వినడంలో. ఆ జింక వెనక ఒక వేటగాడు ఉన్నాడు, అది తెలియదు. ఎందుకు? టోటల్ అబ్జార్ప్షన్ ఇన్ ఎంజాయ్మెంట్, సెన్స్ ఎంజాయ్మెంట్. చెవులతోటి అది ఎంజాయ్ చేస్తూ ఉంది. అది ఇంకలాగా ఉండగా వేటగాడు ఒక బాణం వేసాడంట. ఇంకా బాణం వేయగానే పడిపోయింది జింక. వెంటనే పులి ఎగురుకొచ్చి జింక మీద పడింది. పడి తను తినడానికి. అలాగ జింక పడగానే, ఆ జింక మీద పులి పడగానే వేటగాడు పరిగెత్తిపోయాడు అన్నమాట. ఎందుకు? లేకపోతే పులి తన మీద పడి తినేస్తుంది. సరే జింక పోయిందే, ఎలాగ నేను వేటాడాను, కానీ ఆ జింక నాకు చిక్కకుండా పోయింది. ఇప్పుడు ఆ పులి నన్ను చూసిందంటే నా మీద పడుతుంది అని పరిగెట్టిపోయిందన్నమాట. ప్రమీల గారు, మీ మైక్ కొంచెం ఆఫ్ చేయండి, మన క్లాస్ రికార్డ్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, ఆ వేటగాడు హీ వాజ్ వెరీ అలర్ట్. ఇంకా పులి వచ్చింది, ఇంక నా మీద పడిపోయిందంటే కష్టమని పరిగెట్టి ప్రాణాన్ని దాచుకున్నాడు. కానీ జింక చూడండి, జింక ఎంతో సంతోషంతో ఇవన్నీ వింటూ 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 తన ప్రాణాన్ని కోల్పోయింది. దిస్ నో అలర్ట్నెస్. ఎవరు వస్తున్నారు ఏమి, ఆ శబ్దం అవుతుంది కానీ దానికి ఆ శబ్దం తెలీదు. ఎందుకంటే సెన్స్ అట్రాక్షన్. జీవుడు కూడా అలాగే. జీవుడు ఈ బాహ్య ప్రపంచంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో అట్రాక్షన్స్, ఎన్నెన్నో సో కాల్డ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకా మనం దీంట్లోనే మునిగిపోయి మనకి మృత్యు ఎప్పుడు వస్తుంది, ఎలాగొస్తుంది ఏమి మనకి తెలీదు. నేను ఎందుకు వచ్చాను, ఏం చెయ్యాలా అది కూడా తెలీదు. అలాగే మనము జీవితం అంతా వేస్ట్ చేసుకుంటామన్నమాట. ఓకే, ఇప్పుడు ఎన్నెన్నో కథలు వింటున్నాము, ఎందెంతో పారాయణం, ఎన్నో పుణ్యక్షేత్రాలు, వ్రతాలు అన్నీ చేస్తున్నాము. మనలో ఎంత మార్పు వచ్చింది, మనలో ఎలాంటి మార్పు రావాలా, ఎలాంటి మార్పు రావాలి అంటే, ఈ జీవితం క్షణికం. నాకు ఈ జీవితం ఇచ్చింది భగవంతుడు. ఈ వచ్చిన సమయంలోనూ అది ఎంత సమయమని మనకు తెలియదు. ఆ సమయంలోనే మనం కరెక్ట్గా ఉపయోగించుకొని
భగవంతుడిని చేరుకోవాలా, ఆ ఒక్క ధ్యేయం ఎంతమందికి ఉంటుంది అని మనం లెక్క పెట్టుకోవాలి. మనల్ని మనం స్వాధ్యాయం చేసుకోవాలా. నేను దానికోసం ఎంత సమయం కేటాయిస్తున్నాను, నేను కేటాయించిన సమయము సరిగ్గా ఉపయోగమయ్యి నాలో పరివర్తన చెందుతుందా, నాలో పరివర్తన వచ్చిందా అని మనం చూసుకోవాలి. ఓకే. ఒకసారి ఉత్తంగ మహర్షి అని వారు ఉన్నారన్నమాట. ఆ మహర్షి చాలా భక్తుడు, చాలా తపస్సు చేశారు అంతాను. తపస్సు చేసి ఆయన భగవంతుణ్ణి చూడాలని ఎంతో ఆతృతతో తపస్సు చేసి అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయనకి చాలా సంతోషమైంది. అప్పుడు భగవంతుడు అడిగాడంట, నీకు ఏ కోరిక ఉందో చెప్పు, ఏం కావాలా అనేసి. ఆయన అన్నారు, పరమాత్మ, నేను ఒక సాధువుని, నాకు కావాల్సిందని ఏమీ లేదు, కాదంటే నాకు ఎప్పుడన్నా నీళ్లు కావాల్సినప్పుడు నీకు ప్రార్థన చేస్తే నాకు వెంటనే నీళ్ళు ఇవ్వు, అది చాలు అన్నాడంట. సరే అని భగవంతుడు ఆ వరం ఇచ్చి అదృశ్యమైపోయారు. ఒకసారి ఉత్తంగ మహర్షి అలా తిరుగుతూ ఉంటే చాలా ఎండ, ఒక ఎడారి ప్రాంతం దగ్గరికి వచ్చేస్తున్నారు. ఓకే, చుట్టుపక్కల ఏమి ఇళ్ళు లేవు, సరోవరాలు లేవు, ఇంకా మళ్ళా ముందుకెళ్ళాలంటే ఇంకా ఎండ, ఎడారి. అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించారంట, పరమాత్మ నాకు మంచినీళ్ళు ఇవ్వు అని. మంచినీళ్ళు ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటే కొంతసేపటికి అక్కడ ఒక శూద్రుడు వచ్చాడంట. బ్యాగులోనేమో మంచినీళ్ళు ఉన్నాయి. ఆ మరచెం పెట్టుకొని ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు. ఆ మంచినీళ్ళు చూసి ఆ మంచినీళ్ళు పెట్టుకొని వెళ్ళినవాడు, అయ్యో ఈ సాధువు ఎండలో ఉన్నాడు అని వెళ్ళాడంట. మహాత్మా, మీకు మంచినీళ్ళు కావాలా, చాలా ఎండగా ఉన్నది, తీసుకోండి అంటే ఉత్తంగ మహర్షి తీసుకోలేదంట. ఎందుకు? శూద్రుడు అనేసి. వద్దు, నేను తాగను అన్నారంట. సరేనే ఆ శూద్రుడికి అర్థమైంది, వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికి ఒక బికారిగా ఉండేవాడు, ఒక బికారి అలాగే ఒక బాటిల్ పెట్టుకొని వెళ్తున్నాడంట. వెళ్ళి ఆ సాధువుని చూసి, ఓ సాధువు, అందరికీ సాధువు అంటేనే ఒకలాంటి ఏంటి రెస్పెక్ట్ కదా, ఏదైనా చేయాలని. ఎండలో కూర్చున్నారు ఆయన అనేసి సాధువు తీసుకెళ్ళాడంట మంచినీళ్ళు ఇవ్వడానికి. ఆ సాధువు నేను తీసుకోను అన్నాడంట. ఎందుకు? ఈ బెగ్గర్ ఈజ్ నాట్ వెరీ క్లీన్, అతని దగ్గర నీళ్ళు తీసుకోవడం ఏంటి అని. ఈయనేమో ఎండలో మాడిపోతున్నాడు. అయితే కూడా ఈ బెగ్గరు నాకు వద్దు అనేసి ఆయన వద్దని రిజెక్ట్ చేశారు. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈయన ప్రార్థన చేస్తున్నాడు, పరమాత్మను మంచినీళ్ళు పంపించడం లేదు. అప్పుడు అడిగాడంట, పరమాత్మ, నువ్వు నాకు ఈ వరం ఇచ్చేవి కదా, నేను ఎప్పుడు మంచినీళ్ళు అడిగితే అప్పుడు ఇస్తాను అనేసి, ఎందుకు ఇంకా రాలేదు అని. అప్పుడు భగవంతుడు వచ్చాడంట. వచ్చి, నేను 2 సార్లు వస్తేనేమో నువ్వు తీసుకోలేదు, ఫస్ట్ ఇంద్రుడిలాగా వచ్చాను నేను, సాక్షాత్ ఇంద్రుడే వచ్చి నీకు మంచినీళ్ళు, ఆ పాత్రలో ఉన్నది అమృతం, నువ్వేమో వాడు చండాలుడు అనేసి వద్దన్నావు. మళ్ళా వచ్చాను ఆ బికారీ రూపంలో, అన్నీ చిరిగిపోయిన జుట్టు ఉన్నది, మాసిపోయిన బట్టలు ఉన్నాయి అనేసి, నీకు ఎంత గొంతు తడారితే కూడా నువ్వు తీసుకోలేదు. నేనేం చేయను?
నువ్వేమో ఇంతకాలం నుంచి యోగి, నేను పరమాత్మలో ఐక్యమైపోవాలా అని చేసావు, కానీ నీకు జ్ఞానం లేదు. నన్ను ఇంకా ఒకే రూపంలో చూస్తున్నావు. ఉండేదంతా నేనే అని తెలియదా నీకు? నేనే అన్ని రూపాల్లో వచ్చి సహాయం అందించేది. నువ్వు ఆ లెవెల్కి వచ్చేవు అంటే అప్పుడు నువ్వు నాలో ఐక్యమవుతావు అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఉత్తంగ మహర్షికి ఈ కొంతమంది యోగుల కండి వాళ్ళు దే ఆర్ స్టక్ విత్ సింగిల్ రూపం, సగుణం చేసి ఇంకా దాంట్లోనే ఉండిపోతారన్నమాట. వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం రావాలి అంటే మనము జ్ఞానయజ్ఞానికి వెళ్ళాల. ఆ జ్ఞానయజ్ఞం చెప్పించి గురువుల దగ్గర ఎంతో కృతజ్ఞత వినయభావంతో వెళ్ళేమంటే మనకు వస్తుంది. లేకపోతే చాలామంది, నేను చెప్తాను, చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూని రండి గురువు దగ్గరికి వెళ్ళండి చెప్పిస్తారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది అంటే, లేదు వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ నో దే వెరీ హ్యాపీ. నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, నేను లలిత సహస్రనామం చేసుకుంటున్నాను, విష్ణు పారాయణం చేసుకుంటున్నాను అంటారే కానీ మనం వెళ్ళాలా? గురువు దగ్గర ఏదో ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమంలో ఏదో జ్ఞాన యజ్ఞం అని చేస్తున్నారు, దాంట్లో ఏదైనా ఉంటుంది వినాలా అని ఉండదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఏంటి తీర్థయాత్రలు చాలు, పండగలు నోములు వ్రతాలు చాలు, ఆ పారాయణాలు గుంపుగా చేరుకొని లలిత సహస్రనామ విష్ణు సహస్రనామ అవన్నీ చేసుకుంటారు. వాళ్ళకి తెలీదు అది స్కూల్ లెవెల్, ఎస్ఎస్ఎల్సి లెవెల్ అంతే, దానికంటే పైకి వెళ్ళాలా అని వాళ్ళకి తెలియదు. పైకి వెళ్ళాలంటే మనం జ్ఞానం దగ్గరికి వెళ్ళాలా. ఆ జ్ఞానం ఎక్కడున్నాయి? ఈ ఉపనిషత్స్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. ది లేటెస్ట్ భాగవత మహాపురాణం ఈ కలియుగం వాళ్ళకే అనేసి ఆయన ఇచ్చారన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడేమో ఇదంతా అయ్యింది. మనమందరూనేమో జ్ఞానం కోసం జ్ఞానయజ్ఞానికి వెళ్ళాము, గురువుల దగ్గరికి వెళ్ళాము, అన్నీ చూసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఈ జ్ఞానంలో మనము ప్రోగ్రెస్ అవుతున్నామా? ఇప్పుడు మనకి భగవంతుడికి అడ్డు ఉండేది మన మనస్సు ఒక్కటే. ఆ మనస్సులోనే అన్ని రాగద్వేషాలు, మాయలో మునిగిపోయిన మనస్సు. ఓకే, సో ఇప్పుడు మనం భగవంతుడితో చేరుకోవాలి అంటే మన సాధన మన మనస్సులో మలినాన్ని తగ్గించాల. అలాగ తగ్గిస్తూ జీరో అవ్వాలా. ఓకే, ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? నేను ఇంతకాలం ధ్యానం చేస్తున్నాను, ఇదంతా వింటున్నాను, సేవ చేస్తున్నాను, నేను నాలో పరివర్తన జరిగింది అని మనకి ఎలాగ తెలుస్తుంది అంటే మనం స్వాధ్యాయం చేసుకోవాలి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ అనాలిసిస్లో ఏంటి? నాకు భయం అనేది పోయిందా? మనకి భయం అనేది ఎందుకు అంటే మనం పట్టుకుంటున్నాము, నేను నాది నా పిల్లలు అని పట్టుకుంటున్నాం. వాళ్ళకేమైపోతుందో, నాకేమైపోతుందో, నాకు సెక్యూరిటీ సరిపోతుందో లేదో, ఇవన్నీ. ఇప్పుడు మనం భగవంతుడి మీద 100% ఫెయిత్, నమ్మకం పెట్టుకొని శరణాగతి చేసేము అంటే ఇంకా భగవంతుడే చూసేసుకుంటారు కదా. అన్ఫార్చునేట్లీ మనకి అది కొంచెం కష్టం. మన ఏరోప్లేన్లో ఎక్కుతాము, మనకి తెలుసు ఆ పైలట్ కరెక్ట్గానే మనల్ని డెస్టినేషన్కి చేర్చుతారు అని. ట్రైన్ ఎక్కుతాము, మనం ఇంకా ఆలోచించము. ట్రైన్ ఎక్కగానే అన్నీ సర్దేసుకొని, నైట్ ట్రైన్ అయితే చక్కగా తలగడేసుకొని దుప్పటి కప్పేసుకొని చక్కగా పడుకుంటాము. పొద్దున్న లెగిస్తే మా స్టేషన్ వస్తుంది అని ఇంకేం ఆలోచించమన్నమాట. ఎందుకు
మనకి కాన్ఫిడెన్స్, వెళ్ళి చేరిపోతాము చక్కగా అనేసి. మనకు కూడా భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చారు, ఈ ఆపర్చునిటీని ఇచ్చారు, మనల్ని చక్కగా తీసుకెళ్ళిపోతారు. కానీ ఆ ధైర్యం లేదు మనకి. ఎందుకు? ఇంకా వైరాగ్యం రాలేదన్నమాట. ఓకే, మనకి తృప్తి అనేది వచ్చింది అంటే మనకి వైరాగ్యం కొంచెం బాగా మంచి లెవెల్లోనే ఉన్నది అనేసి. ఓకే, తృప్తి, సంతృప్తి. ఓకే, ఆ సంతృప్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు. జ్ఞాన నిష్ట అంటే ఏమిటి? జ్ఞాన నిష్ట, జ్ఞానంలో ఎప్పుడూ ఉండడం, మనం పరమాత్మలో ఎప్పుడూ ఉండడం. ఓకే, ఇప్పుడు ఈ చెంబులో లోపల ఉండి స్థలం పాట్ స్పేస్, ఈ చుట్టూ ఉండేది జనరల్ స్పేస్. వేదాంతంలో ఏంటి? ఈ చుట్టూ ఉండేది కాన్షియస్నెస్ ఆర్ బ్రహ్మన్ ఆర్ ద్వైతం, ఈ భక్తులకి పరమాత్మ. సో ఇప్పుడు చుట్టూ ఉండేది ఏంటి? నిర్గుణ, నిరాకార, నిర్వికల్ప పరమాత్మ. ఓకే, ఇది ఆ లోపల ఉండేది జీవుడు. జీవుడు ఈ శరీరం కాదు, జీవుడు ఈ శరీరం కాదు, జీవుడు ఈ లోపల ఉండి పరమాత్మలో ఒక పోర్షన్ అంతే అన్నమాట. ఓకే, సో ఇప్పుడు జీవుడికి కాన్ఫిడెన్స్ రావాలా? జీవుడికి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? నేను ఆ మనసులో ఆ జ్ఞానం ఉన్నప్పుడు. మనసులో జ్ఞాన నిష్ట అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని కాను, నేను ఆత్మను, ఈ శరీరంలో ఉండి ఆత్మను. నన్ను పరమాత్ముడు చుట్టుపక్కల నుండి కాపాడుతున్నాడు. అవునా? ఈ లోపల ఉండి స్పేస్, పాట్ స్పేస్ ఈజ్ సరౌండెడ్ బై స్పేస్ అబౌవ్, బిలో, ముందు, వెనక, కుడివైపు, ఎడమవైపు ఉండేదంతా స్పేస్, ఉండేదంతా పరమాత్మ. లోపల ఉండి జీవుడు, లోపల ఉండి జీవుడికి కనెక్షన్ ఎక్కడ? శ్వాస ద్వారా. అదే కదా, ఇప్పుడు చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ డెలివరీ అయిందనుకోండి, డెలివరీ అయిన వెంటనే ఆ శిశువు ఏడాల. ఏడడం అంటే ఏంటి? ఫస్ట్ శ్వాస అన్నమాట. ఆ శ్వాస గట్టిగా లోపలికి వెళ్తుంది, అప్పుడే కేరమని ఏడుస్తారు. అంతవరకు లోపల సైలెంట్గానే కదా ఆ బిడ్డ ఉండేది. బయటికి రాగానే ఈ చల్లగాలి ఈ శరీరాన్ని అంతా స్టిమ్యులేట్ చేసి ఆ గాలి లోపలికి ఫోర్స్ఫుల్గా వెళ్ళడం, ఒకేసారి టప్పని ఓపెన్ అవ్వడం, అదే కేరమని ఏడడం అన్నమాట శ్వాస. ఓకే, ఆ పుట్టిన బిడ్డ ఏడవలేదు అనుకోండి, అంటే ఏంటి? శ్వాస లోపలికి వెళ్ళలేదు అని, రైట్? ఇప్పుడు ఆ బిడ్డ ఏడకపోతే ఆ డాక్టర్కి టెన్షను, నర్సులకి టెన్షను, అక్కడ ఉండి పీడియాట్రిషియన్స్కి టెన్షన్. అయ్యో, శ్వాస లోపలికి వెళ్ళటం లేదు, ఈ పాప ఏంటి ఊపిరి తీసుకోవట్లేదు అనేసి తీసుకొని టపటపడపడపని కొడతారన్నమాట వెనకాల వెన్ను మీద. ఏంటి? ఆ స్టిమ్యులేట్ చేయడం, రైట్? ఆ లోపల ట్యూబ్ పెట్టి అక్కడ ఏదైనా లిక్విడ్ ఏదైనా బ్లాక్ అయింది అనేసి తీసేస్తారు. తీసి లోపల ఒక ట్యూబ్ పెట్టి తిత్తితోటి గాలి పంపిస్తారు.
అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. సో అప్పుడు మెల్లగా ఆ బ్యాగ్ తీసేస్తారు. సో ఆ బిడ్డ శ్వాస తీసుకోవడం, తనకి తానే శ్వాస తీసుకోవడం అది అవుతుంది. ఇంకా అప్పుడు బిడ్డ ఏడుస్తుంది కూడా. కొడుతుంటే టకటక్క అప్పుడు నొప్పి తెలిసింది కదా, శ్వాస లోపలికి వెళ్ళింది కదా, ప్రాణం వచ్చింది కదా, అప్పుడు ఏడుస్తుంది. సో ఏడిస్తే అందరికీ సంతోషం, పాప ఏడుస్తుంది, పాప బతికింది అనేసి. అదే ఆక టైంలో ఏమవుతుందండి, శ్వాస నిలిచిపోతుంది. ఓకే, మనం ఎంత ట్యూబ్లు ఎట్టి, ఐవీ ఇంజెక్షన్స్ ఎట్టి, ఆ వెంటిలేటర్ మీద వేసినా సరే ఇంకా చలనం లేదు అంటే, ఆ శరీరంలో శ్వాస తీసుకోవట్లేదు అంటే ఇంకా జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనేసి. సో ఇప్పుడు మనకి పరమాత్మకి ఈ జీవాత్మ ఈ శరీరంలో ఎప్పుడు ఉంటుందండి, శ్వాస ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ ద పరమాత్మ అండ్ జీవాత్మ ఇన్ దిస్ బాడీ. సో శ్వాస, అందుకే ప్రాణాయామ అంటారు. సో ప్రాణాయామ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము శ్వాస తీసుకుండే వరకు మనకి ఎనర్జీ ఉంటుంది. మనం శ్వాస సరిగ్గా తీసుకోకపోతే, అందుకే కదా ఆ చెస్ట్ ఇన్ఫెక్షను, ఆస్తమా వచ్చిన వాళ్ళకి శక్తి ఉండదు అన్నమాట. వాళ్ళకి కన్ఫ్యూషన్, వాళ్ళు మర్చిపోతుంటారు. అందుకే ప్రాణాయామ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాణాయామ చేసేటప్పుడు మనము ఆ శ్వాస మీద మనసు పెట్టి మన లోపలికి వెళ్తూ, శ్వాస అలా లోపలికి వెళ్ళేటప్పుడు మనసు అలాగ లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ మనసు ఫుల్గా అలాగ లోపలికి వెళ్ళింది అంటే మనకి ఆ ప్రకంపనలు తెలియాలి. మనసు అక్కడే ఉంటే మనకి ప్రకంపనలు తెలుస్తుంది. సో అప్పుడు లోపల ఉండేది ఏంటి, ఆ ప్రకంపనలు ఏంటి, భగవంతుని శక్తి. రైట్? ఇప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటే అని మన థియరీగా చదువుకున్నాం కదా, మనకి ఇప్పుడు అనుభవంలోకి రావాలా. ఆ జీవాత్మ పార్ట్ ఆఫ్ ద పరమాత్మ ఈ శరీరంలో మనకి ఎంతకాలం రాసున్నదో తెలియదు. ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం ఏం చెయ్యాలో చెయ్యాలా. మన ప్రారబ్ధం సంతోషంగా అనుభవించాలా, అది చెడ్డదైనా మంచిదైనా మనం సంతోషంగా అనుభవించాలా. ఎందుకు సంతోషంగా అనుభవించాలా? ఎందుకు అంటే ఇక్కడే జ్ఞాననిష్ట పనికొస్తుంది. చేసేదంతా భగవంతుడే. మనకి ఏది అయినా సరే, మంచి అయినా చెడు అయినా భగవంతుడికి తెలుసు. డైమండ్ని ఎంత పాలిష్ చేస్తే అంత మెరుపు వస్తుంది. మనలో మంచితనాన్ని పైకి రావాలా అంటే క్షీరసాగర మర్దనం చేసినట్లు భగవంతుడు మనల్ని మర్దనం చేస్తాడు. భగవంతుడు చేసి మర్దనం ఎలాగుంటుంది, కష్టాలతోటి ఉంటుంది. మనల్ని కొట్టేయాలని కాదు, మనల్ని ఏదో మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఈ జీవుణ్ణి కష్టపెట్టాలని కాదు. భగవంతుడు మనల్ని క్షీరసాగర మర్దనంలాగా మర్దనం చేసేది మనలో మంచితనాన్ని పైకి తీసుకురావడానికి. మనకు అన్నీ చక్కగా ఎప్పుడూ బాగా కుదిరినాయి అంటే మనసుకి ఒక వీక్నెస్, అహంకారం వచ్చేస్తుంది. నేను చేశాను, నా వల్ల నేనే స్పీచ్ ఇచ్చాను, నేనే మాట్లాడుతున్నాను, నేను ఇంత చక్కగా మాట్లాడతాను,
నేను ఇంతమంది గురువుల దగ్గర చదువుకున్నాను, లేకపోతే నేను ఇంజనీరు, నేనే ఆ పెద్ద బ్రిడ్జికి నేనే కాంట్రాక్టర్, చీఫ్ ఇంజనీరు, మాకు అవార్డు కూడా వచ్చేసిందండి అని మన మనస్సు అన్నమాట మాయ మనల్ని బేగా దేవుడి దగ్గరికి వెళ్ళనియ్యదు. ఓన్లీ భక్తుడు, ఇంకా ఎలాంటి భక్తుడు అంటే ఫుల్గా శరణాగతి పొందిన భక్తుడిని ఒక్కటినే మాయ తినలేదన్నమాట. లేకపోతే మాయ వల్ల వేసేసుకుంటుంది. ఆ మాయ పనే అది, లాగేయడం, ఈగో తగ్గనియదన్నమాట. అందువల్ల మనము అందుకే ఎప్పుడూ ఈ గురువుల దగ్గర శరణాగతి పొందాలన్నమాట. ఆ కృతజ్ఞత వినయ భావంతోనే ఎప్పుడూ ఉండాల. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి, ఎంతెంతో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనకి ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలా, రైట్? ఆ కోపం ఎవరిది? అహంకారాన్ని. కోపం వచ్చింది అంటే అహంకారం. చిన్నబుచ్చుకున్నాము, అయ్యో నన్ను ఇలాగ అనేసారు అని ఎవరో అన్నారు అనేసి మనం చిన్నబుచ్చుకున్నామంటే అది ఏంటి? అహంకారం. మనలో ఇంకా అహంకారం ఉన్నదని. సో మనం ఇలాగ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలా. మనం ఇలాగ సెల్ఫ్ అనాలిసిస్ స్వాధ్యాయం చేసుకోవాలా అంటే మనము మనలాంటి భక్తులతోటి కలుస్తూ ఉండాలా, సేవ చేస్తూ ఉండాలా. అప్పుడే మనకి దెబ్బలు పడుతూ ఉంటాయన్నమాట. మనకి దెబ్బలు పడకపోతే మనము మనలో ఉండే కల్మషాల్ని బేగా తీసేయలేము. మనకి హెల్ప్ కావాలా, ఎవరన్నా ఉండాలన్నమాట. అందుకే రామకృష్ణ పరమహంస గారు అన్నారు ఒకసారి, ఎవరన్నా నీలో తప్పు కనిపెట్టి చెప్పారు అంటే వాళ్ళని నీ దగ్గర ఉంచుకో, ఇంకా కావాలంటే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళని నీ దగ్గర ఉంచుకో, అలాంటి వాళ్ళే నీకు మంచి చేసేవాళ్ళు అన్నారు అన్నమాట. ఓకే, సో అది ఎప్పుడు మనం జ్ఞాననిష్టలో ఉన్నామా లేదా ఆత్మవిచారం చేస్తూ ఉండాలా. ఇలాగ దెబ్బలు పడినప్పుడు మనం ఏం తప్పు చేసేమో అని మనకి తెలుస్తూ ఉండాలా. ఎన్ని సంవత్సరాలైనా సరే అండి, ఆఖరి వరకు మనం తప్పులు చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము, రైట్? మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము, అన్ని రకాల మనుషులతో కలుస్తున్నాము. సో మనం ఇంకా పైన ఎదగాల అంటే ఈ దెబ్బలు పడుతూ ఉండాలా. పడినప్పుడు మనము ముఖం చిన్నబుచ్చుకొని మూలలో కూర్చోకూడదు. ఎవరో ఏదో అనేసారు, ఇన్సల్ట్ చేసేసారు ఆర్గనైజేషన్లు అని వెళ్ళడం మానేయకూడదు. మానేసేయమంటే ఎవరు కోల్పోయేది? మనమే కోల్పోయేది అన్నమాట. సో అందువల్ల మనం టఫ్గా అవ్వాలా. మనకి డిటాచ్మెంట్, వైరాగ్యం కావాలా అంటే మనం ఈ సంసారంలో ఉండే దెబ్బలు పడుతూ మనసు మటుకు భగవంతుడి మీద పెట్టుకోవాలన్నమాట. అది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే అదే అన్నమాట. మనసు ఇన్ని కష్టాలు ఉన్నా సరే, ఇంతమంది తిడుతూ ఉన్నా సరే, మనసులో మట్టుకు ఆ భగవంతుడు అలాగే నిలబడ్డాడు, ఆ మంత్ర జపం అలాగే అవుతూ ఉన్నది అంటే మనము పెరుగుతూ ఉన్నామన్నమాట. ఇవి మర్చిపోవాలా. ఏదన్నా మనము నేర్చుకోవాలంటే నేర్చుకొని, ఒక తప్పు అయినప్పుడు మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకొని ఇంకా అది పడేయాలన్నమాట. ఆ విషయం పడేయాలా, అవుట్, ఇట్స్ పాస్ట్, మనం పడేయాలా. సో ఆ లెవెల్లో వచ్చి మనం ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా మనసు భగవంతుడి మీదే ఉన్నదా, నా మనసు నా నిజ స్వరూపాన్నే ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నదా.
అని. సో మనం నా నిజస్వరూపాన్ని ఎప్పుడూ నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటే మనసు ఇలాగ మధ్యకి కేంద్రీకరించబడుతుంది అన్నమాట. ఫోకస్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎవరన్నా ఏమన్నా అంటే తట్టుకుండే శక్తి వస్తుంది. ఆ తట్టుకుండే శక్తి మనకి ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే మనలో ప్రాణ లెవెల్ ఎక్కువైనప్పుడు. ఆ ప్రాణ లెవెల్ ఎలాగ ఇంక్రీజ్ చేసుకోవడమో అందుకే ప్రాణాయామ. మన శ్వాస తీసుకుండేటప్పుడు మనము శ్వాసని తీసుకుంటున్నాము అని మనసు అక్కడ పెట్టాలన్నమాట. అంటే అవేర్నెస్, మైండ్ఫుల్నెస్ అంటారు. ఎప్పుడు మనము అలర్ట్గా ఉండాలి. ఎస్, శ్వాస నేను తీసుకుంటున్నాను. ఆ శ్వాసతోటి మన మంత్రాన్ని కలపాల. ఆ రెండు కలిపినప్పుడే మనసు ఇక్కడే ఉంటుంది. అప్పుడు మనకి ప్రకంపనలు తెలుస్తాయి. ఆ ప్రకంపనలు ఏంటి? ఆ ప్రకంపనలతో మనసు తన్మయత్వం పొందుతుంది. ఆ తన్మయత్వం ఏంటి? భగవంతుడితోటి అనుభూతి, భగవంతుని అనుభూతి. ఆ అనుభూతి వస్తేనే మనకి నాలెడ్జ్, ఈ జ్ఞానము థియరీ లాగా ఉంటుంది కదా. ఫస్ట్ థియరీయే కదా, వింటున్నాము. కానీ ఆ తన్మయత్వము, ఏదో తెలియని పులకరింతలే మనసులో, ఆ గుండెలో పులకరింతలు. ఒక్కడే కూర్చున్నామంటే కూడా ఎంతో చక్కగా ఉంటుంది అన్నమాట, హాయిగాని. ఇంకా ఎక్కడో ఉంటామంటే ఆ బ్రహ్మలోకము, సప్తరిషి లోకాలు కాదు, అవంతా ఒక లెవెల్. అది ఇంకా పియూసీ అన్నమాట. ఏంటి, స్కూల్ గురించి మాట్లాడుకున్నామా మనము? ఆ తర్వాత ఇప్పుడు పియూసీ గురించి మాట్లాడుకుంటున్నామా? ఇంకా లోకాలు అవన్నీ ఉన్నాయి, సప్తరిషి మండలాలు ఉన్నాయి, సత్యలోకం ఉన్నది, విష్ణులోకం ఉన్నది. అవంతా కూడా పియూసీ లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్ళాలంటే భగవంతుడు మన ఈ శరీరంలో, ఈ జీవాత్మకి జ్ఞానం రావాలా. నేను అనేది భగవంతుడిలో ఒక అంశం. నేను అనేది ఏమి లేదు, అంతా భగవంతుడే. ఈ శ్వాసతోనే మనము భగవంతుడిని అనుభవించవచ్చు. మనం ఎప్పుడు భగవంతుడిని అనుభవిస్తామో, మన శరీరంలో అనుభవిస్తామో, అప్పుడే మనము జ్ఞాననిష్టలో ఉంటున్నాము అని, గాడ్ కాన్షియస్లో ఉంటున్నాము అని, ఎప్పుడు భగవంతుడినిలోనే ఐక్యమైపోయి ఉంటున్నాము అనేసి. రైట్? ఇప్పుడు మన ఇంట్లో పని చేయాలా, మనం చేస్తాము. చేసేటప్పుడు ఏంటి, మనం కర్మయోగలాగా చేస్తున్నాము. భగవంతుడికే మనము వంట చేస్తున్నాము. ఇప్పుడు సాంబారు చేస్తున్నాము అంటే భగవంతుడికే చేస్తున్నాము. అహం వైశ్వానరో అగ్ని, ఆ వైశ్వానరో అగ్ని కదా అన్నిట్లో ఉన్నానని. సో ఆ వైశ్వానర అగ్ని అందరి జీవులకి మనం ఇస్తున్నాము. అది కర్మయోగంలాగా చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు భగవంతుడు బయట ఉన్నాడు, అందరూ భగవంతుడు ఉన్నారు, అందరిలోనే భగవంతుడు ఉన్నారు. మనము సాంబార్ అన్నం పెడుతున్నాము, అయిపోయింది కదా. ఓకే, సో అది కర్మయోగం అన్నమాట. బట్ ఇది భక్తి యోగం. ఈ భక్తి యోగంలో ఉన్నతమైన భక్తి, ప్రేమ భక్తి, మాధుర్య భక్తి. ఆ మాధుర్య భక్తికి ఎప్పుడు వెళతామో అప్పుడు గ్యారంటీ. మనం డెత్ బెడ్లో ఉన్నప్పుడు ఇంకా ఎన్ని ఇంజక్షన్లు వేసినా, ఎన్ని ట్యూబ్లు వేసినా, ఎంత గుచ్చినా ఆ నొప్పి పడుతుంది. ఆ నొప్పి మనకి తెలుస్తుంది. అయ్యో ఇది నాకు వద్దబ్బా భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో అంటాము. కానీ ఆ జ్ఞాననిష్టలో లేని వాళ్ళు శరీరంతోనే మమైకమైపోయి ఉంటారు. ఇవన్నీ ఇంకా ఎన్నెన్నో వస్తాయన్నమాట.
అయ్యో మా పిల్లలకి కష్టమైపోతుంది, అయ్యో హాస్పిటల్లో ఇంకా ఈ బిల్లు ఎంత వచ్చేస్తుందో, ఇవన్నీ వచ్చేస్తాయి, మనకి ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ మనం ఇప్పుడే జ్ఞాన నిష్టలో భగవంతుడితో తన్మయత్వం పొందేము అంటే, ఆ తన్మయత్వము పొందేటప్పుడు మనమేమి అస్తమాను కళ్ళు మూసుకొని ఏమీ కూర్చోవక్కర్లేదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం ఇనిషియల్ స్టేజెస్లో. ఆ తర్వాత పని అయిపోయే కానీ ఒక్కడే కూర్చొని సిట్టింగ్ రూమ్లో ఒక్కడే కూర్చున్నా సరే కళ్ళు తెరిచి మనసు, మన మనోనేత్రం భగవంతుణ్ణి చూడాల. మన మనసులో భగవంతుడు ఎలాగున్నాడు? మన శరీరంలో వెలుగులాగున్నాడు, ప్రకాశం. ఈ శరీరంలో ఉన్న ప్రకాశం స్వయం ప్రకాశక ఆత్మ, పరమాత్మ. ఇంకా మనము ఈ జ్ఞానంలోనే ఉండిపోవాలన్నమాట. ఇదే జ్ఞాననిష్ట అంటే. సో ఈ జ్ఞాననిష్టలో మనము ఈ లెవెల్కి వచ్చేసేవంటే మనకి సంతృప్తి అని ఉంటుంది. భగవంతుడికి శరణాగతి పొందేసేము. అందువల్ల మనం పిల్లల గురించి ఆలోచించక్కర్లేదు, మన శరీరం గురించి ఆలోచించక్కర్లేదు. శరీరం మనకి ఎందుకు ఇచ్చారో ఆ పని అయిపోయింది. ఈ మనిషి శరీరము, గురువు, ఈ జ్ఞానము ఇచ్చిన పని అయిపోయింది. ఏంటి? భగవంతుడితోటి ప్రేమ భక్తితోటి మనము ఐక్యము అయిపోయేము అనేసి. ఈ మహాత్ములు ఉన్నారేంటి, రామకృష్ణ పరమహంస గారు, ఆయన ఎప్పుడూ భగవంతుడిలోనే ఉండిపోయేవారు. భగవాన్ రమణ మహర్షి గారు ఎప్పుడూ అరుణాచలేశ్వరుతో వెళ్ళేటప్పుడు ఆయన ఎలాగ వెళ్ళారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడో విన్నారంట కదా, అరుణాచలం అని ఉన్నది అనేసి. అరుణాచలము అని ఆయన ఇల్లు వదిలేసి ఆ ట్రైన్లో ఉన్న డబ్బులు పెట్టుకొని ట్రైన్లో ఎడికి ఇంకా ట్రైన్ అయిపోయింది, ఇంకా మళ్ళీ తిరగాల, మళ్ళీ ఎక్కడికొక్కడికో నడిచెళ్ళాలా, ఒకరి నుంచి ఇంకొక ఊరికి. మనసులో ఉన్నది అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలా. ఆయన నడుచుకొని ఎన్నో రోజులు పట్టేది. ఆ రోడ్లో ఆకలేసినప్పుడు ఎవరింటికైనా వెళ్తే ఎవరన్నా కొంత పాత గంజి పట్టేవారు. మధ్యలో ఎక్కడన్నా గుడి దొరికితే ఆ గుడిలో కూర్చొని గుడి ప్రసాదం తినేవారు. రాత్రి ఏ గుడిలోనో ఎక్కడో చెట్టు కింద పడుకుండేవారు. మళ్ళా పొద్దున్న లేసి అలా వెళ్ళేవారు. కొంతమంది తిట్టారు, పోతులాగున్నావో, నువ్వేమో అడుక్కుంటున్నావో, బుద్ధి లేదా నీకని. ఆయన దులిపీసుకున్నారు. ఎందుకు? ఆయన మనసుకి ఇదేం పట్టలేదు. ఆయన మనసులో ఉండేది అరుణాచలేశ్వరుడు. ఆయన అలాగ నడుచుకుంటూ వెళ్ళి ఆ గుడికి రాగానే, అరుణాచల నేను వచ్చేసాను అన్నారు. ఎంత బ్యూటిఫుల్ సీన్ చూడండి. ఆయన ఆ శివలింగం ముందు నిలబడి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఆయనకి ఆ లింగం వట్టి లింగం కాదు, సాక్షాత్ అరుణాచలేశ్వరుడు. అందుకే ఆయన అలా చెప్పగలిగాడు, అరుణాచలేశ్వర నేను వచ్చేసాను. ఓకే, అది సింగిల్ పాయింటెడ్ ఫోకస్, జ్ఞాన నిష్ట. ఆయన నిష్టలో ఉన్నారు. అన్ని రోజులు తిరిగినప్పుడు ఆయన నిష్టలో ఉన్నారు. వచ్చి దర్శనం అయిపోయింది, నేను వచ్చేసాను అని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. అరుణాచలం వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన గిరి ప్రదక్షిణం చేసేవారు. ఓకే, ఆయన అక్కడే కూర్చుండేవారు. ఆయన అలాగ చూసేవారు, అలాగ ఆకాశంలో చూసేవారు. ఎందుకు? ఆయన మనసు ఎక్స్పాండ్ అయిపోయింది. అరుణాచలేశ్వరుడు
కనబడి ఆకాశం అరుణాచలేశ్వరుడు, వాయు అరుణాచలేశ్వరుడు, గాలి అరుణాచలేశ్వరుడు. ఆ అరుణాచలం, ఆ కొండ, అగ్నిలింగం, ఆయన ఇంకదే కనబడేది, ఇంకేం కనబడేది కాదు. ఆ తర్వాత వాళ్ళకి ఆ మనసు అలాగ భగవంతుడితో లీనమైపోయి, భగవంతుడిది వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ భగవంతుడు? లవ్, డివైన్ లవ్, ఆ ప్రేమ, చెప్పలేని ప్రేమ. ఆ ప్రేమ మనసులోంచి వచ్చేస్తుంది, అలాగ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అయస్కాంతం అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న ఇనప ముక్కలు వెళ్ళి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కదా. ఎందుకు? ఆ అయస్కాంతంలో ఉన్న పవర్, అదే పవర్ వచ్చేస్తుంది. ఆ జ్ఞాన నిష్టలో ఉన్న వాళ్ళకి ఆ పవర్, ఆయనకు ఆ పవర్ ఉంది. అందుకే ఆయన అక్కడే కూర్చుంటే కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఒక గుడిసెలాగా ఉండేది, అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఓకే, ఒకరోజు తర్వాత ఆయన ఆ పక్షులు, అక్కడ మృగాలు అవన్నీ ఉంటాయి కదా, మేకలు, ఆవులు, అవన్నీ వాటన్నిటితోటి మాట్లాడేవారు. ఆయనకి తెలుసు వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారని. ఆయన లెవెల్ మనం అర్థం చేసుకోలేము, చెప్పలేము. ఓకే, సో ఒకరోజు ఏమైందంటే ఆయన ఆశ్రమంలోనేమో ఈ ఆవులు, ఆ ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు అన్నమాట, ఆ పేరెట్టి పిలిచేవారు. ఆ ఆవులన్నీ వచ్చి ఒకరోజు ఏమైందంటే ఆ ఆవులు కూడా ఇడ్లీలు అన్నీ పెట్టేవారు అన్నమాట. ఒకరోజు ఏమైందంటే ఈ లక్ష్మి అన్న ఆవు ఎక్కడికో వెళ్ళి ఆ భోజనం టైంకి రాలేదు, తిండి టైంకి. సో అప్పుడు వెళితే వాళ్ళు ఒకే ఒకరికి మటుకు ఇడ్లీలు తీసి పెట్టారన్నమాట. అది ఎవరో ఒక స్వామికి తీసి పెట్టారు, ఆయన తినలేదు, ఇంకా రాలేదు, పూజ నుంచి రాలేదు, ఆయన తీసి పెట్టారు. ఇప్పుడు ఈ లక్ష్మి అన్న గోవు వెళ్తే వాళ్ళేమో ఇడ్లీలు అయిపోయినాయి అని గడ్డి ఎట్టారంట. సో గడ్డి పెడితే గడ్డి తినలేదు, గడ్డి తినకుండానేమో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిందంట. ఆ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి నిలబడిందంట. ఆయనకు తెలిసింది నువ్వు తినలేదా అనేసి. ఆయన సర్వజ్ఞుడు కదా, నువ్వు తినలేదా అనేసి. అప్పుడు పిలిచాడంట, ఏ రంగమ్మ రా, అక్కడ ఇడ్లీలు తీసి పెట్టావు కదా ఆ స్వామికి, అది తెచ్చి లక్ష్మికి గడ్డి వద్దంట, ఇడ్లీలా కావాలంట. అప్పుడు ఆ ఇడ్లీలు పెడితే ఆ ఇడ్లీలు తినేసి వెళ్ళిందన్నమాట. అది మహాత్ముడి లెవెల్. ఓకే, మనం అందుకే అస్తమాన వీళ్ళనే తలుచుకుంటూ ఉంటే అండి ఇది చాలా బాగున్నది. జ్ఞానం ఎలాగుంటుంది, అహం బ్రహ్మాస్మి ఎలాగుంటుంది, ఆ తర్వాత రాగద్వేషాలు ఎలాగ పోవాలి, అవన్నీ తలుచుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు కొంచెం. కానీ అది చాలా ఈజీ కాదండి, అది కష్టమే. బట్ ఈజియెస్ట్ పాత్ ఏమంటే వీళ్ళని తలుచుకోని అన్నమాట. ఇలా ఆయన ఎలా చేశారు, ఆయన మనసు ఎలాగుండేది, అరుణాచలంలో కూర్చున్నప్పుడు ఆయన ఏమనుకుండేవారు, ఇలాగ మనము ఆయన మనసు ఎలాగుండేది అని అనుకుంటే ఆయన మనస్సుతోటే మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారన్నమాట. మన మైండ్ కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది. మన మైండ్ ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు మన రాగద్వేషాలు ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నమాట. ఓకే, ఎవరన్నా ఏమని అంటే కూడా మనం దులిపేసుకుంటాము. ఎందుకో మన మనసు ఇంకా అక్కడే ఉంది. అయ్యో ఆయన ఎలా చేశారు, ఆయన ఏం చేసి ఉంటారు, ఆయన దగ్గరికి భక్తులు వచ్చేవారంట కదా, రామకృష్ణ పరమహంస గారు ఎలా ఉండేవారంట కదా, ఆయన ఎక్కువ మాట్లాడేవారంట కాదు కదా, ఏదైనా మాట్లాడితే ప్యారబుల్స్లో చెప్పేవారంట కదా. మనం ఇలాగ అనుకున్నామంటే అండి, అయస్కాంతం ఎలాగా ముక్కల్ని అబ్జర్వ్ చేసుకుంటుందో మనల్ని భగవంతుడిలోకి తిప్పేస్తారు. ఇదే కదా అంటారు, యూ డివినైజ్ యువర్ మైండ్ అనేసి. మనము డివినైజ్ చేసుకోవాలంట. ఎలాగ చేసుకుంటామో
మనమే చేసుకోలేము. మనం అహంకారంతో చేసుకుంటాము. అహంకారం, ఇంటలెక్ట్ చాలా చిన్నది. అందుకే మనము ఈ సాధువుల్ని పట్టుకున్నాము అంటే, ఈ మహాత్ములంతటి వారిని పట్టుకున్నాము అంటే మన మైండ్ కూడా అలాగ అయస్కాంతంలాగా జ్ఞాననిష్టలోకి వెళ్ళిపోతుంది. మనకి తెలియకుండానే మనకి ఆ లెవెల్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఎప్పుడూ తన్మయత్వంలో ఉండేవారు అన్నమాట. ఆ తన్మయత్వం మనకు కూడా వస్తుంది. ఆ తన్మయత్వం వచ్చింది అంటే మనకి ఇంకా జన్మ రాదు. ఆ తన్మయత్వం వచ్చి ఎక్స్పాండ్ అయిపోయాం కదా మనసు ఎక్స్పాండ్ అయిపోయింది. ఆ మనసు ఎక్స్పాండ్ అయిపోయి ఈ శరీరంలో ఉండగానే భగవంతుణ్ణి అనుభవిస్తుంది అంటే దట్ ఈస్ అ జీవన్ముక్త స్టేట్. ఆ జీవన్ముక్తులు, వీళ్ళందరూ జీవన్ముక్తులు 100% అదే లెవెల్లో ఉండేవారు. కానీ మనము ఆ ఎక్స్పీరియన్సు అప్పుడప్పుడు వస్తూ ఉండాలన్నమాట. ఓకే, అప్పుడప్పుడు వస్తూ ఉంటే కూడా మన మనసు ఏం చేస్తారంటే ఎప్పుడు అది కావాలా అని మన మనసు పీకుతూ ఉండాలి. అంటే ఏంటి, వీఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ మచ్. ఓకే, మనకి తెలియకుండానే ఏదో చాలా కూల్గా ఉంటాము, లోపల ఎంతో పీస్ఫుల్గా ఉంటామన్నమాట, ఎంతో ప్లెజెంట్గా ఉంటాము. ఓకే, ఆ తర్వాత మనకి అదేం జరుగుతుంది ఇదేం జరుగుతుంది అని ఆ విషయాల వైపు అసలు మన మనసు అటైపు వెళ్ళనే వెళ్ళదండి. ఆ ఆలోచన రానే రాదు. ఎందుకంటే చోటు లేదు, చోటు ఫుల్ అయిపోయింది. మన మనసు ఫుల్ అయిపోయింది దేనితోటి? భగవంతుడితోటి, ఈ మహాత్ములతోటి ఫుల్ అయిపోయింది. ఈ మాయకి చోటే లేదన్నమాట. ఏదైనా చోటు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. బట్ ఇక్కడ చోటు లేదు, మైండ్ ఫుల్ అయిపోయింది, భగవంతుడితోటి ఫుల్ అయిపోయింది. మహాత్ములు అబ్బా అలా చేశారా ఇలా చేశారా, ఇది విన్నాక, ఆ లక్ష్మీ కథ విన్నాక, ఆ ఇడ్లీ కథ విన్నాక ఇంకా అలాగా నా మనసు అలాగ అయిపోయింది. ఎలాగా మన మనసు అలాగ వెళ్ళిపోతుంది. ఎలాగైపోతుంది? రామకృష్ణ మహర్షి గారు ఆ ఆవుని ఆ ముఖాన్ని తడివి ఉంటారు, ఆ వెన్ను తడివి ఉంటారు, మెల్లగా మాట్లాడి ఉంటారు. లక్ష్మి ఆకలేస్తుందా, నువ్వు తినలేదా, ఎందుకు మరి ఆ టైంలో వచ్చి ఉండాలి కదా, నువ్వు అలాగ వెళ్ళిపోతే ఇలాగే ఇడ్లీలు అయిపోతాయి, గడ్డి తినచ్చు కదా ఇవాళ, నీకు ఇష్టం లేదా, నీకు ఇడ్లీయే కావాలా, ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చు కదా ఆయన. మన మనసు ఇలాగ ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇంకా ఏమి మన చదివి ఇదేమి ఎవరు చెప్పక్కర్లేదు, ఇది ఎక్కడి నుంచి వినక్కర్లేదు. మన మనసే ఇలాగా అటైపు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా అలాగ ఉండిపోయామంటే ఏంటి, మనలోనే ఆ మహాత్ముడి అనుభూతి వస్తుంది. ఓ రామకృష్ణ పరమహంస గారు కాళీమాతతో ఇలాగుండేవోరా, అమ్మా 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 అని ఉండారా. అది ఎలాగా అంత ఉగ్రరూపాన్ని చూసి ఆ ఉగ్రరూపం భయమేస్తుంది. అన్ని చేతులు, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటు, ఖడ్గము, అది ఇది అన్నీ ఉన్నాయి. కపాలం ఉన్నది, రుద్రాక్షమాల ఉన్నది. ఎవరి తలో ఆ రాక్షసుడి తల కొట్టేసాక తల ఒక్కటే ఉన్నది. ఇవన్నీ చూసి మనకు అనిపించచ్చు కదా, అయ్యో అది నాలిక బయట పెట్టేసి, ఆవిడికి వేరే అన్నీ పుర్రెలు, ఆ కళ్ళు ఫుల్గా ఓపెన్ చేసేసి అంత కోపంలో అది ఎలాగ ఆయనకు అనిపించింది, ఆయన ఎలాగా ఆ మాతృమూర్తిని చూశారు, ఆ భావం ఎలాగొచ్చింది ఆయనకి, కష్టం కదా. ఇలాంటి ఆలోచనలు మన మనసులో వెళ్ళినాయి అంటే మనం ఆటోమేటిక్గా అటైపు వెళ్ళిపోతామన్నమాట. మనం వట్టి థియరీ వింటూ ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి థియరీలాగే ఉండిపోతుంది. సంవత్సరాల
ఒక్కదే మనం వింటుంటాము. అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. జీవుడు ఈశ్వరుడు ఒకటే అని తెలుస్తుంది. నేను ఈశ్వరుడు ఒకటే అని కూడా తెలిసిపోతుంది. కాదంటే ఆ రాగద్వేషాలు ఇంకా అంటుకొని ఉంటాయి. ఎన్నెన్నో కోట్ల జన్మల నుంచి అంటుకొని ఉన్నాయి. ఏదో ఒక 10 సంవత్సరాలు వినేసేము, 10 సంవత్సరాలు సాధన చేసేసేము, అవన్నీ పోతాయంటే పోవు. అది ఒకటే పోయేది ఏమంటే మనము భగవంతుణ్ణి మన మనస్సులో మనం ఎప్పుడు అనుభవిస్తామో అప్పుడు అవన్నీ రాలిపోతాయి. మన మనసు ఎప్పుడు డివినైజ్ అవుతాదో, దైవత్వం పొందుతాదో అప్పుడే మన జీవభావంలోనే ఉంటాయి ఇవన్నీ. ఎందుకు ఆ జీవుడు దీంతో అతుకుపోయాడు. ఈ సూక్ష్మ శరీరంతో మనస్సుతోటి అతుకుపోయాడు అన్నమాట. అయ్యి అతుకుపోయి క్లీన్ అవ్వడానికి భగవంతుడు ఒక్కడే క్లీన్ చేయగలడు. ఆ భగవంతుడు క్లీన్ చేయాలంటే భగవంతుడికి ఇష్టమైన పనే మనం చెయ్యాలా. భగవంతుడికి ఇష్టమైన పని అంటే ఏంటి? ఇష్టమైన పని అంటే మనము కృతజ్ఞత, వినయం, కరుణ. మనకి భగవంతుడితో కృతజ్ఞత చాలా ఈజీ, వినయం చాలా ఈజీ. కానీ బయట మనల్ని కొట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. దానిలో కూడా మనం భగవంతుడిని చూసి ఇక్కడ భగవంతుడిని వదులుకోకూడదు. ఈ తన్మయత్వాన్ని అప్పుడు కూడా మనం వదులుకోలేదు అంటే మనము భగవంతుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నాము అనేసి అన్నమాట. సో ఇది మనము ప్రాక్టీస్ చేయవలసి ఉన్నది. అదే కదా నారద మహర్షి గారు చెప్పారు, ఈ జీవుడు దీంట్లో చిక్కడిపోయాడు, నువ్వు భక్తిపాతలోకి రా, చాలు, యాగాలు చాలు, నువ్వు భగవంతుడిపైనే మనసు పెట్టు, నువ్వు భక్తితోటి ఉన్నావంటే నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు కదా. అదే మనము ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ చేసి మనము పైకి వెళ్తున్నామా? మన మైండ్ డివినైజ్ అవుతుందా? మనలో పరివర్తన జరుగుతుందా? లేకపోతే మనం ఇంకా మనిషిలాగే ఉండిపోతున్నామా? లేకపోతే మన దేవతలాగా అవుతున్నామా అనేసి మనము చూసుకోవాలన్నమాట. ఓకే, కింద పడిపోతాము, పర్వాలేదు, ఏం లేదు, మళ్ళీ సైకిల్ ఎక్కండి. సైకిల్లోంచి కింద పడిపోతుంటాము. ఇప్పుడు రోడ్లో అని ఎన్ని గుంతలండి, ఎక్కడ చూసినా పల్లాలన్నమాట, ఎక్కడ చూసినా ఎడుదుడుగ్గా ఉంటుంది, రైట్? సో ఈ కలియుగం అలాగే అన్నమాట. మన జీవితం ఫుల్గా ఎడుదుడుకులు బోల్డ్ ఉన్నాయి. కలియుగంలో రోడ్లు ఎలాగుంటాయో మన జీవితం అలాగే. మనము సైక్లింగ్ నేర్చుకుంటున్నాము, మనం పడిపోతూ ఉంటాము. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, వెళుతూ ఉండాలన్నమాట. మన పాటికి మనం వెళుతూ ఉండాలా, ఏమైనా సరే దులిపీసుకోవాలన్నమాట. డోంట్ గెట్ టూ అటాచ్డ్ టు ద మెటీరియల్ వరల్డ్, డోంట్ గెట్ అటాచ్డ్ టు ద మాయా. జ్ఞాపకం ఉన్నది కదా, ఈ కలియుగంలో పరీక్షిత్ మహారాజు ఒక మంచి విషయం చూశారు ఈ కలిపురుషుడిలో. ఏంటి అది? కలిపురుషుడిలో చూసిన విషయం ఏమంటే, ఈ కలియుగంలో మనము భగవద్భక్తిని అలవాటు చేసుకొని నామస్మరణతోటి ఈ సంసారం దాటచ్చు అని. ఓకే, ఆయన సంతోషపడగానే అప్పుడు కలిపురుషుడు ఏమన్నాడు, రాజా సంతోషపడకు, నిజమే, ఈ కలియుగంలో నామస్మరణతో మనము అందరూనేమో దేవుని చేరుకోగలవు, కానీ అంత సంతోషపడక, నేనున్నాను, నేను పంపిస్తాను, నేను డిస్ట్రాక్షన్స్ వాళ్ళని బయటికి రాకుతాను, చూస్తూ ఉండు అన్నాడంట. కానీ కలిపురుషుడు ఎవరి మీద వాళ్ళకి ప్రతాపం ఉండదు అంటే భక్తుల మీద. అందుకే గట్టిగా భగవంతుడి పాదాలు
మన హృదయంలో గట్టిగా పట్టుకోవాలా. మన హృదయంలో ఇక్కడ ఏదన్నా గట్టిగా గిల్లేసుకొని లేకపోతే ఒక పుండు అయిపోయిందంటే మనం ఇంక మనసులో అదే ఉంటుంది చూసారా. అలాగా భగవంతుడి పాదాలు మన హృదయంలో ఉండాల. నాలుక మీద ఒక చిన్న పుండు అయితే ఏముంటుందండి, చిన్నది. అదే పెద్దదిగా ఇంకా 24 hours అదే కదా. అలాగా భగవంతుడు పాదాలు మన హృదయంలో అలాగే పెట్టుకున్నాము అంటే అలాగే పెట్టుకొని అబ్బా ఈ మహాత్ములందరూ భగవంతుల్లో కలిసిపోయారు, ఆ తన్మయత్వంలో ఉన్నారు, ఇలాగున్నారు అలాగున్నారు. ఆ జీవన్ముక్తులందరూ బతికినంతకాలము ఇలాగుండేవారంట, ఇలాగ మాట్లాడేవారంట, ఇలాగ వ్యవహరించేవారంట. అంటే మనం కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జీవన్ముక్తులము అయిపోతాము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.